సో ప్రెజెంట్ నేను అయోధ్య నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో ఫజియాబాద్ అనే టౌన్లో అయితే ఉన్నాను. సో నిన్న నైట్ అయితే ఇక్కడ అయితే స్టే చేశాను. అసో హోమ్ స్టే అగోడాలో అయితే బుక్ చేసుకున్నాను. పెర్ నైట్ అయితే 550 రూపీస్ అయితే పడింది నాకు. సో 2 నైట్స్కి 1100 అయితే పడింది దగ్గర. రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి. సో నీట్గానే ఉన్నాయి, పర్వాలేదు, అంతా నీట్గానే ఉంది. బట్ ఫీమేల్స్తో వస్తే మాత్రం ఇది వద్దనే చెప్తాను. సో మేల్స్కి అయితే ఓకే, కానీ ఫీమేల్స్కి అయితే నాట్ ఓకే. అయోధ్యలో ఆల్మోస్ట్ 1000 రూపీస్ పెర్ నైట్ అయితే పడుతుంది కాస్ట్. అందుకని నేను అక్కడైతే తీసుకోలేదు. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో ఫజియాబాద్లో అయితే తీసుకున్నాను. సో బైక్ ఎలాగో ఉంది కాబట్టి 6 కిలోమీటర్స్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ప్రెజెంట్ టైం 8 అలా అవుతుంది. చిన్న చలి అయితే వేస్తుంది, బట్ నైట్ మాత్రం చాలా వేడిగా ఉంది. ఇప్పుడు మాత్రం ఇంత కొంచెం చల్లగా ఉంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మంకీస్ చాలా ఎక్కువ. సో మార్నింగ్ లేచి చూసేసరికి మొత్తం బండి అంతా ధూళి పట్టేసి ఉంది. సో హోటల్ వాళ్ళని అడిగాను ఏం జరిగిందని అంటే, వాళ్ళు నైట్ అంతా మంకీస్ అలా వస్తూనే తిరుగుతూనే ఉన్నాయని చెప్పారు. సో దానివల్ల అయితే చాలా ఇబ్బంది అయితే అయిపోయింది. నైట్ అంతా వాళ్ళు కర్రతో కొడుతూనే ఉన్నారు. ఆ శబ్దానికి నాకు సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు అసలు. అయోధ్య సిటీ బాగుందని అనిపిస్తుంది, ఎందుకంటే రోడ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ప్రెజెంట్ ట్రాఫిక్ కష్టాలు కూడా పెద్దగా లేవు. టుమారో ప్లాన్ ఏంటంటే అయోధ్య నుంచి లక్నో 150 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. సో లక్నోలో బారాయిరంబారా ప్యాలెస్, అలాగే రూమీ దర్వాజా, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ పార్క్, జానేశ్వర్ మిశ్రా పార్క్, సో ఈ 3 ప్లేసెస్ అయితే విజిట్ చేయాలి రేపు లక్నోలో. ఆ తర్వాత లక్నో నుంచి ఆగ్రా అయితే వెళ్ళాలి. లక్నో టు ఆగ్రా 350 కిలోమీటర్స్ అయితే పడుతుంది. ఆగ్రా నైట్ కల్లా రీచ్ అయిపోవాలి. సో రేపు టోటల్గా 500 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. ప్రెజెంట్ టెంపుల్ అయితే దర్శనం ఫ్రీ అంట. సో ఎటువంటి టికెట్స్ అయితే ఏమీ లేవంట. సో మొత్తం అంతా ఫ్రీ అంట ప్రెజెంట్ అయితే. ఒకవేళ మీరు విఐపీ టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర అనే వెబ్సైట్లో అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. అది ఓన్లీ 15 డేస్లో మాత్రమే స్లాట్స్ ఓపెన్ చేస్తారు. అంటే బై సపోజ్ ఈ రోజు బుక్ చేసుకుంటే ఈ రోజు నుంచి 15 డేస్ వరకే స్లాట్స్ ఓపెన్ అయి ఉంటాయి. ప్రెజెంట్ నేను నడుస్తున్నాను. బైక్ వచ్చేసి పక్కన అయోధ్య గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉంది, అక్కడైతే బైక్ పార్క్ చేశాను. ఇక్కడ పార్కింగ్ ఇష్యూస్ అయితే కొంచెం ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం. ప్రెజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే వెయిటింగ్ హాల్ ఇది. సో చాలాసేపు మనం ఎంతసేపు అయినా ఇక్కడికైతే కూర్చోవచ్చు. సో ఇదైతే నాకు బాగా నచ్చింది ఇలా ఏర్పాటు చేయడం. సో ఫైనల్గా అయోధ్య రామ్ మందిర్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో రామ్ మందిర్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే కలుగుతుంది. డెకరేషన్స్, ఆర్కిటెక్చర్ బయట అయితే చాలా బాగుంది. ఈ వీడియోలో అందరూ హనుమాన్ గర్హి కోసం అయితే వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. సో హనుమాన్ గర్హి వచ్చేసి మనకు స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి అయితే తిరగాలి. టైం ఇప్పుడు 8:30 అవుతుంది. జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. చూడాలి దర్శనం ఎప్పటికి కంప్లీట్ అవుతుందో. కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ బయట అయితే మాత్రం ఎంట్రన్స్ చాలా బాగుంది. ఇక్కడ అయోధ్య టెంపుల్కి మ్యాక్సిమం ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచే ఎక్కువ మంది అయితే వస్తున్నారు. సో ప్రజెంట్ ఇక్కడ టెంపరేచర్ అయితే చాలా వేడిగా అయితే ఉంది, కానీ హ్యూమిడిటీ ఎక్కువ లేదు, అందుకు స్వెటింగ్ అయితే ఎక్కువ రావట్లేదు. బట్ రైనీ సీజన్ అయితే మాత్రం ఇక్కడ కొంచెం కష్టమనే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ డ్రెస్సింగ్ కోడ్ లాంటిది అయితే ఏమీ లేదు. మన తిరుపతిలోలాగా పంచె కట్టుకోవాలి అలాగే ఏమీ లేదు. సో జీన్స్ అయితే ఎలా అయితే ఉంది ఇక్కడ. సో ప్రజెంట్ అయోధ్య రామ్ మందిర్ లోపలికి అయితే వెళ్తున్నాను. ఇలా ఆల్మోస్ట్ 200 మీటర్స్ అయితే స్ట్రైట్గా వెళ్ళాలి. మొబైల్ బ్యాగ్స్ అయితే అలో చేయరు. దానికి సెపరేట్గా ఒక లాకర్ రూమ్ అయితే ఉంది, అది కూడా ఫ్రీనే. సో అది కూడా మీకు చూపిస్తాను. సో రైట్ సైడ్లో మీరు చూస్తున్నారు కదా, ఇంకా చిన్న చిన్న పెయింటింగ్స్, ఇంకా చాలా వరకు కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదు, ఇంకా కంప్లీట్ అయితే చేస్తున్నారు. సో వారణాసితో పోలిస్తే ఇది చాలా బెటరు, ఎందుకంటే నడవడానికి కూడా అక్కడ ప్లేస్ అయితే లేదు, కానీ ఇక్కడైతే చాలా వరకు ప్లేస్ ఇచ్చారు. ఇంతమంది వేలల్లో మంది వస్తున్నారు, అయినా సరే చాలా వరకు ఫ్రీగా అయితే నడగలుగుతున్నాను. సో చాలా అయితే బాగుందని నేను చెప్పుకోవచ్చు. అయోధ్యలో రామ్ మందిర్ కాకుండా ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ పోలీసులు ఏం చెప్తున్నారంటే ఈవినింగ్ టైమే ఎక్కువగా జనాలు ఉంటున్నారు, 4:30 దాటిన తర్వాత, ఎందుకంటే నైట్ టైం వ్యూ కోసం చాలామంది జనాలు అయితే వస్తున్నారని చెప్తున్నారు. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, సో అక్కడైతే మనకు బ్యాగ్స్ చెక్ చేస్తారు. 2 మినిట్స్లో అయితే అయిపోతుంది. అది దాటిన తర్వాత మనకి లాకర్ రూమ్ అయితే ఉంటుంది, అక్కడ మనం మొబైల్స్, బ్యాగ్స్ అయితే పెట్టుకోవాలి. సో యాక్చువల్గా అయితే మనం ఇలా స్ట్రైట్గా అయితే వెళ్ళాలి, బట్ ఇప్పుడైతే పోలీసులు అలౌ చేయట్లేదు. లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఇప్పుడు అలౌ చేస్తున్నారు. సో అలా జనాలు అయితే చాలా వరకు పెరిగిపోతున్నారు. జస్ట్ ఈ పావు గంటలోనే చాలా ఎక్కువ మంది అయితే అయిపోయారు. మ్యాక్సిమం నేను మొబైల్ క్యారీ చేయడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ పోలీసులు ఆపితే మాత్రం నేను మళ్ళీ రిటర్న్ లాకర్ రూమ్లో అయితే పెట్టేస్తాను. సో బెటర్ దర్శనం వేగంగా కంప్లీట్ అవ్వాలంటే ఎర్లీ మార్నింగ్సే రండి. ఆఫ్టర్నూన్స్ కూడా చాలా మంది జనాలు అయితే ఎక్కువ మంది ఉంటారు. సో ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా, అక్కడే మనం బ్యాగ్ చెక్ చేసుకుని లాకర్ రూమ్ వైపు అయితే వెళ్ళాలి. సో ఇప్పుడే నాకు బ్యాగ్ చెకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ రైట్ సైడ్లో లాకర్ రూమ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో మనకి షూస్, చెప్పులు పెట్టుకునే షెల్ఫ్ అయితే మొత్తం ఉంటుంది. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, R3, R4, R5 ఉన్నాయి, అదంతా చెప్పులు పెట్టుకునే షెల్ఫ్. సో షూస్, చెప్పులు అన్నీ మనం అక్కడ ఫ్రీగా అయితే పెట్టుకోవచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా ఎక్కువ షెల్ఫ్స్ అయితే ఉన్నాయి. ఈ లాకర్ రూమ్ బయట అయితే చాలా ప్లేస్ అయితే ప్రొవైడ్ చేశారు కూర్చోడానికి, ఇన్కంజెస్టెడ్గా అయితే లేదు. సో కొంచెం ఫ్రీగానే ఉంది. ఎంతమంది జనాలు మీరు చూస్తున్నారు కదా, అయినా సరే కొంచెం ఫ్రీగా ఉంది. సో మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే లాకర్ రూము. సో ఇక్కడ జనాలు అందరూ నడుస్తున్నారు కదా, అటువైపు అయితే మనం టెంపుల్కి వెళ్ళే దారి. ఇప్పుడు లాకర్ రూమ్ ఎలా ఉంటుందో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తాను.
లాకర్ రూమ్ కూడా చాలా బాగా డెవలప్ చేశారని చెప్పుకోవచ్చు. మీకు అక్కడ 6, 7, 8, 9 అని కనిపిస్తున్నాయి కదా, అలాంటి పాయింట్స్ ఆల్మోస్ట్ 10 to 15 అయితే ఉన్నాయి. సో ఎంతమంది జనం ఉన్నా సరే మన క్యూ అయితే పెద్దదవ్వదు. అలాగే మీకు రైట్ సైడ్లో మెడికల్ హెల్ప్ డెస్క్ అని కనిపిస్తుంది కదా, ఓన్లీ అక్కడ మాత్రమే మనకి డ్రింకింగ్ వాటర్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఆల్మోస్ట్ టెంపుల్ మొత్తంలో ఎక్కడ డ్రింకింగ్ వాటర్ లేదు. సో అదొక మైనస్ అని చెప్పుకోవచ్చు. సో బెటర్ మీరు వాటర్ బాటిల్ క్యారీ చేస్తే మంచిది. లాకర్ రూమ్లో మొబైల్స్, బ్యాగ్స్, అలాగే షూ ర్యాక్స్లో షూస్ అన్నీ పెట్టేశాక మనం ఇప్పుడు ఇలా స్ట్రైట్గా అయితే ఆల్మోస్ట్ ఒక 50 meters స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ సైడ్ అయితే మనం ఇప్పుడు తిరగాలి. క్యూ లైన్స్ ఒక 4-5 లైన్స్ ఉన్నాయి కాబట్టి మనకు పెద్దగా తెలియట్లేదు. జనాలు అయితే చాలా ఎక్కువ మంది వస్తున్నారు. ఇందాక మీకు చెప్పాను కదా, స్ట్రైట్గా అయితే మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి, బట్ పోలీసులు అక్కడ అలౌ చేయట్లేదు. లెఫ్ట్ సైడ్ లాకర్ రూమ్ కానీ పంపిస్తున్నారని చెప్పాను కదా, ఇప్పుడు ఆ డైవర్షన్ పాయింట్కి అయితే మనం ఇప్పుడు రీచ్ అవ్వాలి. సాడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ పోలీసులు అయితే నన్ను ఆపేశారు, ఇక్కడ మొబైల్ అయితే అలౌ చేయలేదు. సో మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి మొబైల్ అయితే లాకర్ రూమ్లో పెట్టేశాను. నాకు దర్శనం అయితే 1 hourలో కంప్లీట్ అయిపోయింది. సో ఈ ఫొటోస్ ఏప్రిల్ మంత్లోనివి, కొన్ని ఇంటర్నెట్లో నుంచి అయితే నేను ఇప్పుడు తీసుకున్నాను. ఇది లాకర్ రూమ్. సో అక్కడి నుంచి మనం ఇక్కడికి రావడానికి ఒక 15 minutes అయితే పడుతుంది. ఇక్కడ మనకు పోలీసులు పాకెట్ చెకింగ్ అయితే చేస్తారు. సో అక్కడి నుంచి ఈ లైన్లో నుంచి మనం ఇలా అయితే వెళ్ళాలి. ఇది ఆల్మోస్ట్ మనకి ఒక 20 minutes అయితే పడుతుంది. సో ఇక్కడ మీకు ఆర్చ్ కనిపిస్తుంది కదా, సో దాని లోపల నుంచి మనకు అలౌ చేస్తారు. సో ఈ పాయింట్ ఒక 100 meters ఉంటుంది. ఇది మనకు ఆల్మోస్ట్ ఒక 25 minutes పడుతుంది ఇది కంప్లీట్ అయ్యేసరికి. సో ఓన్లీ ఈ పాయింట్లో మాత్రం మనకు కొంచెం రద్దీ ఎక్కువ ఉంటుంది, మరి ఇంకెక్కడ అయితే ఉండదు. ఈ ఫొటోస్ టెంపుల్ ఓపెన్ చేసిన రోజున ఫొటోస్ ఇవి. సో సేమ్ ఇలానే ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇక్కడ లైన్స్ పెట్టేశారు కాబట్టి టోటల్గా జనాలతో అయితే ఈ మిడిల్ పోర్షన్ మొత్తం నిండిపోతుంది. అయోధ్య టెంపుల్ ఈ విధంగా అయితే టోటల్గా కన్స్ట్రక్షన్ అవ్వాలి. సో ఈ చుట్టూరు అయితే ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. సో ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. సో నైట్ టైం అయితే ఇలా అయితే ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది నైట్ టైం అయితే. సో బెటర్ మీరు నైట్ టైం కనుక విజిట్ చేయాలనుకుంటే 5:30 ఆ టైంలో అయితే మీరు స్టార్ట్ అవ్వండి టెంపుల్కి. టెంపుల్ లోపలికి అయితే మనం ఈ వేలో వెళ్తాం. ఆ తర్వాత దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనం పంపించేస్తారు. సో రిటర్న్ వే అయితే ఇది. ఫైనల్గా అయోధ్య టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, మస్ట్ విజిట్ ప్లేస్ అయితే నేను చెప్తాను. నాకు దర్శనం 45 minutes నుంచి 1 hour మధ్యలో అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర నుంచి దర్శనం చేసుకుని మళ్ళీ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర రావడానికి 1 hour 15 minutes అయితే పట్టింది. రామ్ మందిర్ నాకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా 5 places అయితే నేను ఇప్పుడు కవర్ చేయాలి. హనుమాన్ గర్హి మందిర్, అలాగే కనక్ భవన్, గుప్తర్ ఘాట్, రామ్ కి పైడి, లతా మంగేశ్వర్ చౌక్, ఈ 5 places అయితే ఇప్పుడు కవర్ చేయబోతున్నాను. రూట్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాయి అనుకునే వాళ్ళకి ఇది హెల్ప్ అవ్వచ్చు. ప్రెజెంట్ నేను హనుమాన్ గర్హి మందిర్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. సో చూడండి, జనాలు అయితే మామూలుగా లేరు, 100 meters దాకా ఫుల్ అయిపోయింది. సో అయోధ్య రామ్ మందిర్ కన్నా ఇక్కడే ఎక్కువ జనాలు ఉన్నారని అనిపిస్తుంది. హనుమాన్ గర్హి మందిర్ ఆపోజిట్ రోడ్లో స్ట్రైట్గా వెళ్తే మనకి మళ్ళీ మెయిన్ రోడ్కి రీచ్ అవుతాం. సో ఇక్కడ ఏంటంటే అన్ని షాప్స్ ఉంటాయి, మనకి ఇక్కడ మంచిగా ఒక 100 meters దాకా ఫుల్ షాపింగ్ అయితే చేయొచ్చు. హనుమాన్ గర్హి మందిర్ నుంచి రైట్ తీసుకుంటే మనకి కనక్ భవన్, దశరథ్ మహల్ అయితే మనం విజిట్ చేయొచ్చు.
అయోధ్యలో నాకు రామ్ మందిర్, హనుమాన్ గర్హి మందిర్, కనక్ భవన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఇప్పుడు లతా మంగేశ్వర్ చౌక్ అయితే వెళ్తున్నాను. సో రామ్ మందిర్ నుంచి లతా మంగేశ్వర్ చౌక్ జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ మాత్రమే, బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు మనం. అయోధ్యలో ఈ టెంపుల్సే కాకుండా ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. మనం టైం స్పెండ్ చేయాలి కానీ ఇక్కడ చాలా చూడడానికి చాలా ఉన్నాయి. లతా మంగేశ్వర్ చౌక్ నుండి నయా ఘాట్కి అయితే వెళ్ళబోతున్నాను. నయా ఘాట్ కూడా పెద్ద దూరం కాదు, సో జస్ట్ ఒక 3-4 కిలోమీటర్సే. సో పెట్రోల్ అయితే నేనేం కొట్టించలేదు, నిన్నున్న పెట్రోల్తోనే వెళ్ళిపోతున్నాను. సో టుడే డే 4 నాకు. సో ఫస్ట్ 3 డేస్ నేను 16-70 కిలోమీటర్స్ అయితే తిరిగాను. సో 16-70 కిలోమీటర్స్ తిరిగిన బైక్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే పెట్టట్లేదు. సో బ్యాక్ టైర్ చిన్నది అరిగింది, బట్ అంత ఎక్కువగా అయితే అరగలేదు. సో మ్యాక్సిమం నేను ఢిల్లీ దాటిన తర్వాత అయితే మ్యాక్సిమం టైర్ మార్చడానికి ప్లాన్ చేసుకుంటాను. సో ప్రజెంట్ లతా మంగేశ్వర్ చౌక్ అయితే వచ్చేసాను. సో లతా మంగేశ్వర్ చౌక్ అయితే చాలా బాగుంది. సో ఈ జంక్షన్ అయితే నైట్ టైం చాలా బాగుంటుంది. మ్యాక్సిమం మీరు నైట్ టైం ఖచ్చితంగా ఒకసారి రండి ఇక్కడికి, చాలా అయితే బాగుంటుంది లైటింగ్స్తో. సో ప్రజెంట్ అయితే లతా మంగేశ్వర్ చౌక్ నుండి నయా ఘాట్కి అయితే వెళ్తున్నాను. జస్ట్ 3-4 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. సో ఓవరాల్గా నాకు ఎక్స్పీరియన్స్ అయితే బాగుందనే చెప్తాను ఇక్కడ మాత్రం, ఎందుకంటే దర్శనం కూడా చాలా వేగంగా కంప్లీట్ అయిపోతుంది. సో ఫైనల్లీ అయోధ్యలో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో డే 4 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. రేపు డే 5లో అయోధ్య నుంచి లక్నో 150 కిలోమీటర్స్, లక్నో నుంచి ఆగ్రా 350 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయబోతున్నాను. సో మ్యాక్సిమం నైట్ కల్లా ఆగ్రా అయితే రీచ్ అయిపోవాలి. సో లక్నోలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా విజిట్ చేస్తాను. డే 1 to డే 3 వీడియో ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఛానల్లో ఉన్నది చూడండి ఒకసారి. అలాగే నేను లదాఖ్ రైడ్ కోసం ఎలాంటి యాక్సెసరీస్ తీసుకెళ్తున్నాను, రూట్ ప్లాన్ ఏంటి, రూట్ మ్యాప్ మొత్తం అంతా నేను వీడియోస్ చేశాను, అది కూడా చూడండి.